దేవుని ఉన్నతమైనటువంటి నామమునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు యొక్క పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి వెళ్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్షము నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. అపొస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ చెబుతున్న ఒక మాట ఏంటి తెలుసా? తిమోతిని బలపరచడానికి, తిమోతిని దేవునిలో బలంగా ఉండేలా చేయడానికి ఈ మాటను తెలియజేస్తున్నాడు. అది ఏంటంటే తను బలపరచగలిగే ఒక మాట పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. నేను దేవుని స్వార్థను పూర్వంగా ప్రకటించబడ్డానికి అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నా పక్షంగా ఉండి నన్ను బలపరిచాడు గనుక సింహపు నోటి నుండి కూడా నేను తప్పించబడ్డాను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని బలపరచగలిగేటువంటి దేవుడు. బలపరచడం అంటే ఏదో అనారోగ్యం వస్తే బలపరచడం అని కాదు ఇక్కడ అర్థం. ఏదో వ్యాధి వస్తే బలపరచడం అని కాదు. దేవునిలో ఉన్న మన జీవితాల్లో మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపడేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఈ లోకంలో పౌలుకు కూడా అలాగే అనేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో మనము అనేకమైన పరిస్థితులకి బంధించబడే పరిస్థితులు, ఇరుక్కుపోయే పరిస్థితులు, చిక్కుకుపోయే పరిస్థితులు, వారి చేతుల్లోకి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు మన జీవితం ఎదురైనప్పుడు పౌలు అంటాడు, తిమోతి కూడా సంఘంలో ఉన్నాడు కనుక, సంఘాన్ని నడిపిస్తున్నాడు కనుక, అలాంటి పరిస్థితులు తిమోతి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక, తిమోతి నువ్వేమీ భయపడొద్దు, దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే నేను కూడా స్వార్థ ప్రకటించేటప్పుడు, దేవుని మాటలు చెప్పేటప్పుడు నాకు కూడా అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు అన్య జనులకు స్వార్థ ప్రకటించబడు నిమిత్తము, వారు విని వారి జీవితాలు మార్చుకునే నిమిత్తము దేవుడు నా పక్కనే నిలిచేవాడు, నన్ను ధైర్యపరిచేవాడు, నన్ను బలపరిచేవాడు, నా పక్షంగా ఉండి నన్ను బలపరిచేవాడు. అలా బలపరచడం వల్ల సింహపు నోటి నుండి కూడా నేను తప్పించబడ్డాను. అంటే కొన్నిసార్లు సింహపు నోటిలోని కూడా మనం బలైపోయే పరిస్థితులు మనకు వస్తాయి. అప్పుడు మనం బలహీనమైపోతాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన పక్కనే నిలిచి మన పక్షంగా ఉండి మనల్ని బలపరుస్తాడు. అలాగే నన్ను బలపరిచాడు అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని అలాగే బలపరిచేవాడు. ఈరోజు చూడండి, మన సేవలో పరిచయలో అనేకమైన పరిస్థితులు, మనుషుల చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు, మనుషుల చేతి చిక్కుపోయే పరిస్థితులు, ఇలాంటి మన చేతులు వచ్చి మన బలహీనమైపోయేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడే మన పక్కన నిలబడి మన పక్షంగా ఉండి మన బలపరిచిన సందర్భాలు అనేకమైనవి ఈరోజు మన జీవితంలో ఉన్నాయి. ఈరోజు ఒక దైవజనుడిగా కావచ్చు, ఒక దేవుని బిడ్డగా కావచ్చు, నీ జీవితంలో కూడా అలాగా బలహీనపడే పరిస్థితులు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్కనే నిలిచి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నీ పక్షంగా ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన నీ ప్రక్కన నిలిచి నీ పక్షంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు ఈరోజు మన యేసుక్రీస్తు. అందుకే ఆయన మనలను బలపరిచేవాడు అనే మాట తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఇదే మాట ఈరోజు నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నువ్వు బలహీనపడకు, బలంగా ఉండు. దేవునిలో, ఆయన సన్నిధిలో, ఆయన పరిచర్యలో, ఆయన సేవలో, ఆయనకి అప్పగించిన ప్రతి బాధ్యత విషయంలో బలహీనపడే పరిస్థితి వద్దు. నువ్వు బలంగా ఉండు. నేను బలపరిచేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన పక్కన నిలిచి ఉంటాడు, నీ పక్షం ఉండి నీ కార్యం జరిగిస్తాడు. అందుకే బలపరిచే దేవుడు మనతో ఉండగా మనం బలహీనపడిన అవసరం మనకి ఎప్పటికీ ఉండదు, ఉండకూడదు. కనుక దేవుని చేత బలపరచబడేటువంటి ధన్యత ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా పొందుకుని అలాగే దేవుని చేత బలపరచబడి నడిపించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా గరుడవైన యేసయ్య, నీకు వందనాలు నాయనా. నీ సన్నిధిలో బలహీనులమైన మమ్ములను బలహీనులం కాకుండా నీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.